హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ ఇది పామ్లెట్ తీసుకున్నాము. పామ్లెట్కి ఇది మసాలా ఏమేమి వేసాయంటే ఉప్పు, కారం, తర్వాత ధనియాల పొడి, మసాలా ఇవన్నీ వేసాము. ఇది యాక్చువల్గా మేము రెడీమేడ్ తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇది చాలా బాగుంది. హోమ్ ఫుడ్స్ అని చికెన్ మసాలా, చిల్లీ, ఫిష్ అంటే కొనికి వస్తుంది అనమాట. ఇది మేము 2 ప్యాకెట్లు తీసుకొని ఇలా మ్యాగ్నేట్ చేస్తున్నాం. ఈ పామ్లెట్ బ్రో, పామ్లెట్ చాలా బాగుంటుంది అనమాట. ఇలా ఒక్కొక్కటి ఇలా చేసుకొని ఇలా బాగా నీట్గా చేసుకున్నాము. చేసుకున్న తర్వాత ఇలా ఇలా చేసుకోవాలి ఫ్రెండ్. బాగా నీట్గా పట్టించాలన్నమాట. ఇది యాక్చువల్గా ఇది యాజ్ ఇట్ ఈజ్ అట్లే పెట్టాము. ఇది మా దానిగాడు అంటే నా పెద్ద కూతురు ధాన్యా సుల్తానా ఆమె పేరు. ఆమె ఇలా తినాలని ఇష్టం ఉంది, ఆమె కోసం అది చేసాము. తర్వాత ఇది ఇట్లా పెట్టేసుకున్నాం. అలా నెక్స్ట్ కూడా ఇలానే తీసుకోవడము. ఇలా 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 ఇదంతా కూడా క్లీనింగ్ ప్రొసీజరు ఇవన్నీ కూడా మా దాని చాలా ఈరోజు ఇష్టపడింది. ఫిష్ అంటే ఆమెకు చాలా ఇష్టము. యాక్చువల్గా చిన్నపిల్లలు మీరు కూడా ఫిష్ తిన్నారనుకోండి, మీకు విటమిన్స్ అన్నీ వస్తాయి అన్నమాట. ఫిష్ తినడం అలవాటు చేసుకోండి. ఇంతకుముందు ఒకసారి నెల్లూరు చేపల పులుసు చేసింది మా ధాన్యమ్మ సపోర్టే. ఇదంతా కూడా ఎట్లా అంటే, ఈ ధాన్యా సుల్తానా ఎవరైతే ఉన్నారో మా పెద్ద పాప, ఆమెకు బాగా ఇష్టం అన్నమాట. ఇష్టము బాగా ఇట్లా పట్టించేసినాము. ఇట్లా పట్టించేసి ఇట్లా పెట్టేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది పామ్లెట్ అంటారు. ఇది సముద్రంలో దొరుకుతుంది అంటారు. ఇది ఈరోజు మార్కెట్కి వచ్చింది. మేము ఉండే ఏరియాలో, హైదరాబాద్ ఉండే ఏరియాలో మార్కెట్ అనమాట. ఈ మార్కెట్లో ఈరోజు రేట్ వచ్చేసి 400 రూపాయలు ఫ్రెండ్స్. 400 రూపాయలకి 6 వచ్చాయి. ఇదో దీనికైతే ఇట్లే పెట్టాడు. ఇదో మా సుల్తాన్ గారు ఒకసారి చూడండి. వీడు టైల్ కావాలా, అట్లే టైల్ తోటి ఫోటో దిగాల అన్నదా వాడికి. అందుకని చెప్పేసి ఒకదానికి అట్లే పెట్టండి ఫ్రెండ్స్. ఓకే, ఇంకా మనకు 3 ఉన్నాయి. 3కి బాగా పట్టించేద్దాం ఫ్రెండ్స్. వచ్చిన గాడికి బాగా చూసుకోండి. ఇలా చేయాలన్నమాట. వీడియో నచ్చితే లైక్ కొట్టండి ఫ్రెండ్స్. మళ్ళీ షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ మా కెమెరామెన్ ధాన్యా సుల్తానా మా పెద్ద పాప, ఆమె 6వ తరగతి చదువుతుంది ఫ్రెండ్. నవోదయకు ప్రిపేర్ అయింది కానీ ఎగ్జామ్ రాయలేకపోయింది. కొన్ని అనివార్య కార్యాల వల్ల, అంటే ట్రాఫిక్ జామ్లో ఇరుక్కొని ఎగ్జామ్ మిస్ అయిపోయింది. లేకుంటే సీట్ వచ్చేది ఫ్రెండ్. అంత బాగా చదువుతుంది. సెల్ఫ్ స్టడీ ఓన్లీ, అంతా ఓన్లీ యూట్యూబ్లో చూసేసి చదివింది ఫ్రెండ్. నేనే ఆశ్చర్యపోయాను అసలు, అంతగా బాగా చదివింది. బట్ ఎగ్జామ్ రాయలేదు ఫ్రెండ్. ఎగ్జామ్ వచ్చింటే నీకు ర్యాంక్ ఎంత వచ్చేది అదంతా చెప్పేటోండి. ఎగ్జామ్ రాయలేదు. సరే, ఎనీహో ఇప్పుడైతే 6వ తరగతి పోయింది. మామూలు స్కూల్లోనే, దగ్గర స్కూల్లోనే బాగా చదువుతుంది. క్లాస్ ఫస్ట్ అంటారా, కొంచెం డౌటే ఫ్రెండ్. క్లాస్ ఫస్ట్ అయితే రాలేదు కానీ ఒక రకంగా చదువుతుంది. కాంపిటీషన్ ఎక్కువ ఉంది ఫ్రెండ్ క్లాస్లో. వేరే వాళ్ళు బాగా వచ్చేస్తాయి మార్కులు, ఏమో తక్కువ వస్తాయి. ఏమో చదవమంటే చదవడం లేదు. అట్లా ఉంది ఫ్రెండ్. సరే, ఎనీహౌ ఓకే. మొత్తం ఎన్ని వచ్చినాయి ఫ్రెండ్? ఫ్రెండ్స్ కౌంట్ చేయండి ఫ్రెండ్, ఎన్ని వచ్చాయి చెప్పండి ఫ్రెండ్.
కేజీకి మాకు 8 వచ్చాయి డాడీ. హాఫ్ కేజీకి అయితే మీకు 4 వచ్చేటివేమో. ఒక నిమిషం ఫ్రెండ్. ఏదో మిగిలిపోయింది కూడా అట్లా కొంచెం కొంచెం దానికి కొంచెం అట్లా పూస్తున్నాం ఫ్రెండ్. చాలా బాగా వచ్చింది. లెంతీ వీడియో అనుకోవద్దు, మళ్ళీ దీన్ని కట్ చేస్తాను, ట్రిమ్ చేసేసి పెడతాను. ఓకే ఫ్రెండ్, ఇది ఇలా హాఫ్ అన్ అవర్ ఇట్లా వదిలేద్దాం ఫ్రెండ్. కెమెరా ఆఫ్ చేయి ఫ్రెండ్.